ఒక్క రూ. 1000 పెట్టుబడి పెడితే జస్ట్ 2 నుంచి 3 రోజుల్లో ఏకంగా 4000 సంపాదించే మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ సీక్రెట్ ఒకటి ఉంది. రూ. 10 పడే ఐటమ్ రూపాయి, రూపాయిన్నర, రూ. 3కి పడే ఐటమ్ని నేరుగా రూ. 5 నుండి రూ. 10 వరకు అమ్ముకోవచ్చు. స్టూడెంట్స్ అయినా, ఇంట్లో ఖాళీగా ఉండే ఆడవాళ్ళైనా చాలా ఈజీగా చేసుకునే బిజినెస్ ఇది. అసలు 1000 పెట్టుబడికి 4000 లాభం ఎలా వస్తుంది? ఆ 3 రోజుల్లో చేసే సీక్రెట్ బిజినెస్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను, చూడండి. చాలా మందికి వ్యాపారం చేయాలని కోరుకుంటుంది, కానీ పెట్టుబడి తక్కువ ఉండి అసలు వ్యాపారం అంటే ఏంటో నాకు తెలియదు కదా, నేను బయటికి వెళ్ళి రోడ్డు మీద కూర్చుంటే జనాలు ఏమనుకుంటారు, మనకు గౌరవం ఉండిద్దా ఉండదా అని భయపడి సిగ్గుపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువు అయిపోయి ఇంట్లోనే ఖాళీగా ఉంటూ నేను ఇంట్లోనే ఉండిపోవాలా, నా మైండ్ సెట్ మార్చుకోవాలి, ఎంతో కొంత నా కాళ్ళ మీద నేను నిలబడి సంపాదించుకోవాలి, అసలు బిజినెస్ అంటే ఏంటో గ్రౌండ్లోకి వెళ్ళి తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో కంపల్సరీ ఒక మొదటి మెట్టు అవుతుంది. నేను గ్యారంటీ ఇస్తున్నా, ఎందుకంటే నా ఫ్యాన్సీలో కూడా కొన్ని రూపాయి పడే ఐటెంలు రూ. 5కి అమ్ముతాను. జనాలు కొనడం కాదు, ఒకరికొకరు తోసుకుంటూ వచ్చి మరీ క్యూ కట్టి కొంటారు. దీనికి మీకు కావాల్సింది ఒక టేబుల్, ఒక వైట్ క్లాత్, అంతే. ఈ 2 ఉంటే చాలు మీకు. అలాగే ఒక మంచి ప్రదేశం, ఎక్కువ మంది తిరిగే ప్రదేశంలో పెట్టుకోవాలి. అలాగే ఈ వీడియోలో ఈ ఒక్క బిజినెస్సే కాకుండా ఇదే టైప్ మోడల్లో ఉన్న ఇంకో బిజినెస్ గురించి కూడా చివరిలో చెప్తాను. స్వతంత్ర దినోత్సవం సీజనల్ బిజినెస్. ఆగండి, జెండాలు అమ్మడమే కదా అని అనుకుని వీడియోని ఆపేయకండి. ఎందుకంటే చాలామంది చేసే బిజినెస్ ఇదే, కానీ వాళ్ళు సంపాదించే విధానం తప్పు. నేను చెప్పేది ఏ ఐటెంలో మార్జిన్ ఎక్కువ ఉండిద్ది, ఏది ఎక్కువ తిరిగిద్ది, ఏది తీసుకుంటారు, ఏ రేట్లో మనం తెచ్చుకుంటే నష్టపోకుండా ఎక్కువ డబ్బులను సంపాదించుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ఇప్పుడు నోట్ చేసుకోండి. చిన్న ఇండియన్ ఫ్లాగ్స్, అలాగే పిల్లల చేతికి పెట్టుకునే ఇలాంటి బ్యాండ్స్, అలాగే చిన్న ఫ్లాగ్స్, అలాగే జడలకు పెట్టుకునే బ్యాండ్లు, హెయిర్ బ్యాండ్లు, పెద్ద జెండాలు, ఇంకా ఇక్కడ పెట్టుకునే బ్యాడ్జీలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా తక్కువ రేట్లోనే, అలాగే రూ. 3కి దొరుకుతాయి. ఈ రూ. 3 పడే ఐటము రూ. 10 దగ్గర నుంచి అమ్ముకోవచ్చు. ఈ రూపాయి, రూ. 10, అలాగే 2.5 దాకా పడే ఐటమ్ రూ. 5కి అమ్ముకోవచ్చు. అలాగే రూ. 7 నుంచి రూ. 8 పడే ఐటమ్ రూ. 15కి అమ్ముకోవచ్చు. అలాగే రూ. 8 నుంచి రూ. 10 పడే ఐటమ్ రూ. 20కి అమ్ముకోవచ్చు. ఈ 3 ధరల్లోనే ఉండే ఐటమ్సే కస్టమర్స్ ఎక్కువగా ఆలోచించకుండా కొంటారు. పిల్లలైనా సరే కొంటారు. ప్రదేశం కూడా చాలా ముఖ్యం. అంటే ఒక 4-5 స్కూల్ ఎక్కువగా ఉండాలి. అటువంటి మెయిన్ రోడ్లో మీరు ఒక టేబుల్ పెట్టుకుని వైట్ క్లాత్ వేసుకుని నీట్గా పెట్టుకుంటే చక్కగా మీకు సేల్స్ అవుతాయి. ఎప్పటి నుంచి ప్రారంభించాలి నష్టపోకుండా ఉండాలంటే ఆగస్టు 13వ తారీఖు నుంచే, సాయంత్రం నుంచే మీరు కూర్చోండి. మీకు సేల్స్ జరగకపోయినా ఆగస్టు 13వ తారీఖు చూసి ఆగస్టు 14వ తారీఖు ఉదయం నుంచి మీకు సేల్స్ స్లోగా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు అన్ని అమ్ముడవుతాయా, కొంత మిగిలిపోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఆ మిగిలిపోయిన సరుకుని మీరు చక్కగా ప్యాక్ చేసి పెట్టుకొని జనవరి 26వ తారీఖు గాంధీ జయంతి రోజు మళ్ళీ పెట్టుకుంటే మీకు ఉన్న సరుకు మొత్తం అమ్ముడైపోద్ది. ఆ రూ. 1000తో 4000 అలా సంపాదించాలి. రూపాయి పడే ఐటెం, రూ. 10 పడే ఐటెం తెచ్చుకొని 4-5 రకాల్లోనే దొరుకుతాయి మనకి. అవి మనం రూ. 5కి అమ్మాలి. ఒక రూ. 1000 దానికి మాత్రమే ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టుకుంటే మనం రూ. 5 చొప్పున ఒక 1000 మందికి అమ్మితే మనకి 5,000 వస్తాయి. 5,000లో నుంచి పెట్టుబడి రూ. 1000 తీసేస్తే మనకి 4,000 నికరంగా లాభం మిగిలిద్ది. ఇదే రకంగా రూపాయి పడే ఐటమ్, రూ. 2 పడే, రూ. 3 పడే ఐటమ్, ఎక్కువ డబ్బులు వచ్చే ఐటమ్స్ రాఖీ పండగ కోసం ఎక్కువ మంది విపరీతంగా కొంటారు. ఈ రాఖీ ఐటమ్స్ కూడా మీరు ఒక వారం రోజుల ముందు నుంచే ఒక టేబుల్ మీద పెట్టుకొని చక్కగా కూర్చొని సేల్ చేయండి. మీకు బ్రహ్మాండంగా సేల్స్ దొరికి ఇదే రకంగా మీకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఈ 2 ఐటెంలు కూడా మనకి విజయవాడ 1 టౌన్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ రోడ్లో ఫ్యాన్సీ షాపుల్లో కూడా దొరుకుతాయి. జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా తెచ్చుకోండి. అలాగే మీ ఓన్ ఏరియాలో కూడా తెచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళనైనా అడిగి తెప్పించుకోండి. ప్రతి అవకాశం ప్రతిరోజు రాదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. మీరు కూడా చిన్న మొత్తంలో మొదలు పెట్టండి. మనందరికీ కూడా ఆర్థిక స్వతంత్రం రావాలని కోరుకుంటున్నాను. జై హింద్.